జై హింద్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఎస్ అకాడమీ. నేను మీ అశోక్, ద ఫౌండర్ ఆఫ్ విఐపిఎస్ అకాడమీ. సో ఏపీ జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడిప్పుడు రీసెంట్గా మనకి గ్రాడ్యుయేట్స్ కానివ్వండి, లేకపోతే ఒక నోటిఫికేషన్ వచ్చింది కదా, ప్రిపేర్ అవుదాము, అసలు ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితే నేను సక్సెస్ అవ్వగలనా లేదా అనే డౌట్ చాలామందికి ఉండి, చాలామంది కూడా మనకి ఇదే విధంగా ఫోన్లు చేస్తున్నారు. సో నేను ఈ వీడియోలో ఒక ప్రిపరేషన్ స్ట్రాటజీ చెప్తానండి. మీరు అసలు ఎటువంటి టెన్షన్, ఎటువంటి ప్రెషర్ లేకోకుండా హ్యాపీగా నవ్వుతూ, హాలిడేస్ తీసుకుంటూ, రెస్ట్ తీసుకుంటూ, ప్రిపరేషన్ చేసుకుంటూ, టెస్ట్ సిరీస్ రాసుకుంటూ, కరెంట్ అఫైర్ చదువుకుంటూ ఎలా ఈ నోటిఫికేషన్ కంప్లీట్ చేయొచ్చో ఈ వీడియో ఎండింగ్ వరకు చెప్తాను. ఈ వీడియో ఎండింగ్ వరకు కూడా చూడండి. రైట్? యెస్. సో చూడండి, మన దగ్గర ఎన్ని మంత్స్ టైం ఉంది, మనం చదవాల్సిన సబ్జెక్ట్స్ ఏంటి, అసలు ఏ సబ్జెక్ట్ చదివితే మనకి సక్సెస్ అవుతాము, ఇవన్నీ డౌట్స్ ఉంటాయి కదా, అవన్నీ క్లారిఫై చేసుకుందాం. ముందుగా చాలామంది ఇక్కడ ఫెయిల్ అయ్యే యాస్పిరెంట్స్ ఎవరు అంటే ఈ క్వెషన్ మార్క్ ఉంది చూసారా? నేను సక్సెస్ అవ్వగలనా లేదా అనే విషయం దగ్గరే చాలామంది ఫెయిల్ అవుతూ ఉంటారు. ఎందుకు ఫెయిల్ అవుతూ ఉంటారంటే దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ యువర్ సక్సెస్. మీరు ఒక అడుగు వేయడానికే భయపడుతున్నప్పుడు మీకు సక్సెస్ ఎలా వస్తుందో మీరే ఇక్కడ ఆలోచించుకోండి. చాలామంది ఫెయిల్యూర్స్‌గా మిగిలిపోవడానికి కారణం ఏంటి అంటే ఈ యొక్క ప్రిపరేషన్ అంటే భయపడి, లేదా సిలబస్ చూసి భయపడి, లేదా నేను చెయ్యలేను అనే విషయంతో భయపడినటువంటి వాళ్ళు మాత్రమే మనకిక్కడ ఫెయిల్ అవుతున్నారు. ఏదో ఒకటి నేను ముందైతే ఒక అడుగేసి ముందుకెళ్తాను. నిండా మునిగిన తర్వాత మనకి చలెందుకులే అని ఏదో సామెత ఉంటది గదా! అలా మనకి ఎవరైతే ఫస్ట్ స్టెప్ ఏస్తున్నారో వాళ్ళు ఇక్కడ సక్సెస్ అవుతున్నారు. గుర్తుపెట్టుకోండి. రైట్? ఓకే. ఇప్పుడు మీరు ఒక స్టెప్ ఎక్కాలి అంటే మీ దగ్గర ఎంత టైం ఉంది? మనం చదవాల్సిన సబ్జెక్ట్స్ ఏంటి? ఒకసారి చూసుకుందాం. సరే, అటో ఇటుగా మనం జీవితంలో ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాము. ఎన్నో ఎంతో టైం మనం వేస్ట్ చేస్తూ ఉంటాము. అలా మనకి జాబ్ క్యాలెండర్ ఇచ్చినప్పటికి గూడా ఈ మార్చ్ అంతా వేస్ట్ అయిపోయిందని అనుకుందాం. ఉగాదికి జాబ్ క్యాలెండర్ ఇచ్చారు. మార్చ్ అంతా వేస్ట్ అయిపోయింది అనుకుందాం. మన చేతిలో ఎన్ని మంత్స్ టైం ఉంది? ఏప్రిల్ ఉంది, మే ఉంది, జూన్ ఉంది. ఓకేనా? ఇక్కడ ఒక 3 మంత్స్ ఉన్నాయి. తర్వాత జులై ఉంది, ఆగస్ట్ ఉంది, సెప్టెంబర్ ఉంది. సెప్టెంబర్‌లో 15 డేస్ అనుకుందాం. సెప్టెంబర్ 15 నోటిఫికేషన్. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా మనకి ఆల్మోస్ట్ ఒక 2 మంత్స్ టైమ్ ఖచ్చితంగా గవర్నమెంట్ మనకి 60 డేస్ నుంచి 90 డేస్ వరకు సమయం ఇవ్వాల్సిందే కాబట్టి, ఇక్కడ వరకే మన టైం ఉంది అని అనుకుందాం. డిసెంబర్‌లో ఎగ్జామ్ పెట్టారు అని అనుకుందాం. ఓకేనా? రైట్. ఇప్పుడు మీరు ఎలా ప్రిపరేషన్ మొదలుపెట్టొచ్చు అనేది ఒకసారి మనం ఆలోచించుకుంటే, ఇక్కడ చూడండి, ఏప్రిల్ మంత్, మే మంత్, జూన్ మంత్ మీరెలా ప్రిపేర్ అవ్వచ్చు అంటే, ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి, ప్రిలిమ్స్ వల్ల మనకొక రూపాయి ఉపయోగం లేదు. అంటే ఇట్ ఈస్ జస్ట్ ఏ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. ఇట్ డజంట్ మీన్ దట్ మనం ప్రిపేర్ అవ్వకుండా వెళ్ళమని నేను చెప్పట్లేదు. దానికి కూడా ఒక స్ట్రాటజీ ఉంది. మీకు ఉద్యోగం రావాలి అనుకుంటే, మీకు కావాల్సిన సబ్జెక్ట్ ఈజ్ మెయిన్స్. మెయిన్ స్కోర్ బేసిస్ మీదనే మీకు జాబ్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి. సో, 3 మంత్స్ టైమ్ ఉంది గదండీ మనకిక్కడ. ఈ ఫస్ట్ 3 మంత్స్ అంటే ఏప్రిల్ నుంచి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే, ఏప్రిల్ ఒక మంత్, మే ఒక మంత్, జూన్ ఒక మంత్. ఈ 3 మంత్స్ మీరు ఆడుతూ, పాడుతూ సరదాగా ఒక్కొక్క మంత్ ఒక్కొక్క సబ్జెక్ట్ కంప్లీట్ జేయండి. ఒక మంత్ మొత్తం టైం తీసుకోండి. ఇండియన్ కాన్స్టిట్యూషన్ లేదా పాలిటీ 75 మార్క్స్‌కి సంబంధించిన సిలబస్ మొత్తం మనకిక్కడ కవర్ జేసుకోండి. ఇక్కడ చూడండి, మీరు పాలిటీ మొత్తం కూడా చదవట్లేదు. వాళ్ళు మెన్షన్ చేసిన సిలబస్ చదువుతున్నారు మీరిక్కడ. ఓకే. ఒక 1 మంత్‌లో మీరు పాలిటీ కంప్లీట్ చేయండి. 1 మంత్‌లో ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ కంప్లీట్ చేయండి. ఓకే. ఒకవేళ మీకు ఇబ్బంది పడుతున్నారు అనుకుంటే ఏపీ ఎకానమీ పక్కన పెట్టేసేయండి. సైన్స్ అండ్ టెక్నాలజీ, దీంట్లోనే సైన్స్ అండ్ టెక్నాలజీ ప్లస్ ఎన్విరాన్మెంట్ ఉంది కాబట్టి మీరు ఇదొక 1 మంత్‌లో కంప్లీట్ చేయండి. 3 మంత్స్‌లో మనకి ఈ 3 సబ్జెక్ట్స్ కంప్లీట్ అవుతున్నాయి. అంటే ఏప్రిల్, మే, జూన్ అయిపోయింది. ఇప్పుడు జులై, ఆగస్ట్ అండ్ అలాగే సెప్టెంబర్ 15 అంటే టిల్ ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్ మనకి ఇక్కడ ఎన్ని ఎన్ని మంత్స్ ఉన్నాయండి మనకిక్కడ? 2 మంత్స్ ప్లస్ 15 డేస్ ఉన్నాయి. ఇప్పుడు మీరేం జేయాలి అంటే, మరి ప్రిలిమ్స్ కూడా దగ్గరకొస్తుంది. ప్రిలిమ్స్ సబ్జెక్ట్స్ కూడా చదవాలి కాబట్టి, ఫస్ట్ మీరిక్కడ ఈ మెయిన్స్‌లో ఉన్న ఈ ఏపీ హిస్టరీది పక్కన పెట్టేసేయండి. మీరు ఓన్లీ మెయిన్స్‌లో ఒక 3 సబ్జెక్ట్స్ ఈ 3 మంత్స్ మీరు ఫాలో అవుతున్నారు. యూ ఆర్ స్టార్టింగ్ యువర్ ప్రిపరేషన్ విత్ మెయిన్స్ విచ్ ఈస్ ఎ వెరీ క్రూషియల్ పార్ట్ అని చెప్పుకుంటాను. రైట్? ఓకే. ఇప్పుడు ప్రిలిమ్స్‌లో ఉన్న సబ్జెక్ట్స్ చూసుకున్నట్లయితే, ఇండియన్ హిస్టరీ 30 మార్క్స్‌కి లిమిటెడ్ సిలబస్ అండి. ఏన్షియంట్ హిస్టరీలో ఏం చదవాలి? మిడివల్‌లో ఏం చదవాలి? మోడర్న్‌లో ఏం చదవాలి? ఒక 10 రోజులు ఏన్షియంట్, 10 రోజులు మిడివల్, 10 రోజులు మోడర్న్ చదివినా మీరు ఈ మంత్ అంటే జులై మంత్ మొత్తం గూడా మీరు కవర్ చేసుకుంటారు. ఓకే. నెక్స్ట్ ఆగస్ట్ మంత్‌కొచ్చేద్దాం. ఆగస్ట్ మంత్ ఏంటండి మనకిక్కడ? జియోగ్రఫీ చదవండి. మళ్ళీ స్టిల్ జనరల్ అండ్ ఫిజికల్ జియోగ్రఫీ, ఎకనామిక్ జియోగ్రఫీ, హ్యూమన్ జియోగ్రఫీ ఇండియా,
సో ఇదొక 10 రోజులు, ఇదొక 10 రోజులు, ఇదొక 10 రోజులు యేసుకుంటే మీరు ఇక్కడ ఒక 1 మంత్ కవర్ చేస్తున్నారు. అంటే ఆగస్ట్ మంత్ మొత్తం జియోగ్రఫీ చదువుతున్నారు. నెక్స్ట్ సెప్టెంబర్ 15 రోజులు ఉన్నాయి కదండీ! ఈ 15 రోజులు ఏం చేస్తారంటే మీరు 12 మంత్స్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో అవి చదువుకోవచ్చు. ఈ 15 డేస్‌లో ఒక 12 మంత్స్ ప్రాపర్ కరెంట్ అఫైర్స్ చదువుకోవచ్చు. లేదు అనుకుంటే ఈ 15 డేస్‌తో పాటుగా ఇంకొక 1 మంత్ ఓవరాల్‌గా ఒకవేళ మ్యాథ్స్ బ్యాక్‌గ్రౌండ్ స్టూడెంట్స్ కాదు మేము అనుకునే వాళ్ళు ఉంటే మీరు మ్యాథమెటిక్స్‌కి టైం ఎక్కువ స్పెండ్ చేయండి. దట్ ఈస్ యూ ఆర్ స్పెండింగ్ 45 డేస్ హియర్ రైట్. సో 45 డేస్ మీరు ఇక్కడ టైం స్పెండ్ చేసి మీరు మ్యాథమెటిక్స్‌ని కంప్లీట్ చేస్తున్నారు. లేదు సార్ మాకు మ్యాథ్స్ వచ్చు అని అనుకునే వాళ్ళు ఉంటే మ్యాథ్స్‌కి కొద్దిగా తక్కువ టైం ఇచ్చేసి అంటే ఆ 15 డేస్ మీరు మ్యాథ్స్‌కి టైం ఇచ్చేసి మిగతా 30 డేస్ యూ కెన్ గో ఫర్ ఇండియన్ సొసైటీ. ఓకే. సో ఇంకా వి హావ్ మళ్ళీ ఈ 1 మంత్ ఉందని అనుకుందాం మనం. ఈ 1 మంత్ ఉందని అనుకుంటే నవంబర్ మనకి అగైన్ మన సిలబస్ చూస్తే ఈ 1 మంత్‌లో మీరు యూ కెన్ కవర్ సొసైటీ ప్లస్ కరెంట్ అఫైర్స్. సో ఇవి కూడా మీరు పర్ఫెక్ట్ అవుతున్నారు. మెయిన్స్ కూడా మీరు పర్ఫెక్ట్ అవుతున్నారు. సో మనం ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసాము. నెగెటివ్ మార్కింగ్ ఉంది. మీరు చదివిన మీరు పెట్టిన సిన్సియర్ ఎఫర్ట్స్‌కి ప్రిలిమ్స్ క్లియర్ అయింది అనుకుంటే మీ ప్రిలిమ్స్ క్లియర్ అయిపోయిన తర్వాత మళ్ళీ మెయిన్స్‌కి మీకు టైం ఉంటది కదండీ! సరే మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసాము. మన అదృష్టం బావుండి ఫర్ ఎగ్జాంపుల్ వర్స్ట్ కేస్‌లో డిసెంబర్ 1 ఎగ్జామ్ పెట్టారు. డిసెంబర్ 31 కల్లా మనకి రిజల్ట్ ఇచ్చేసారని అనుకుందాం. జనవరి అండ్ ఫిబ్రవరిలో మనకి టైం ఇచ్చారని అనుకుందాం. ఓకేనా? మార్చ్‌లో మనకి ఎగ్జామ్ పెట్టారని అనుకుందాం. ఓకేనా? మార్చ్‌లో మనకి మెయిన్స్ ఎగ్జామ్ పెట్టారనుకుందాం. అది కూడా రిజల్ట్ ఇమ్మీడియేట్‌గా నెక్స్ట్ ఉగాది కల్లా కంప్లీట్ చేశారని అనుకుందాం. ఓకేనా? అంటే మళ్ళీ మెయిన్స్‌కి మీకు టైం దొరుకుతుంది. మెయిన్స్‌కి మీకు ప్రిపరేషన్‌కి టైం దొరుకుతుంది. ఇక్కడ మీరేం చేయాలి? ఇందాక మీరు మెయిన్స్‌లో వదిలేసిన ఒక సబ్జెక్ట్ ఏదైతే ఏపీ హిస్టరీ ఉందో ఇది మీరు కంప్లీట్ చేసుకోవాలి. ఓకేనా? నేను సబ్జెక్ట్ చదవమన్నాను అంటే ఇట్ డజంట్ మీన్ దట్ ఓన్లీ సబ్జెక్ట్ చదవడం కాదండి. మీరు చదివిన సబ్జెక్ట్‌కి మీరు కరెంట్ అఫైర్స్ లింక్ చేసుకుంటూ చదవాలి. మీరు చదివిన సబ్జెక్ట్ మీరు మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేసుకోవాలి. మీరు డే వైస్ రివిజన్ చేస్తారా? వీక్లీ రివిజన్ చేసుకుంటారా? 15 డేస్‌కి ఒకసారి రివిజన్ చేసుకుంటారా? అది మీ చేతిలో ఉంది. మీరు ఒక 1 మంత్‌లో ఒక సబ్జెక్ట్ చదువుతున్నారు అంటే మీరు ఆ సబ్జెక్ట్ మీద ఎంతో ఇష్టంతో చదవాలి. ఆ సబ్జెక్ట్‌ని రివిజన్ చేసుకోవాలి. ఆ సబ్జెక్ట్‌ని మీకు ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు రివిజన్‌లు చేసుకుంటూ, టెస్ట్‌లు రాసుకుంటూ మీరు ముందుకు వెళ్తూ ఉండాలన్నమాట. అలా చేస్తేనే మనకి సక్సెస్ వస్తుంది. బోత్ ప్రిలిమ్స్ అండ్ అలాగే మెయిన్స్ 2 కూడా మీకు ఇక్కడ కవర్ అవుతున్నాయి. ఓకేనా? లేదు సార్ మాకు ఒక ప్రాపర్‌గా బోత్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఇంక్లూడింగ్ టెస్ట్ సిరీస్, ఇంక్లూడింగ్ కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా కవర్ అయ్యేలాగా ఏదన్నా ఒక స్టడీ ప్లాన్ ఇవ్వగలరా మాకు అనుకుంటే మీరు ఒక పని చేయండి. ముందుగా మీరు మన వీఐపీ లెర్నింగ్ యాప్ అని ఉంటుంది. డౌన్లోడ్ చేయండి. ఐఓఎస్ యూజర్స్ అయితే క్లాస్ ప్లస్ అప్లికేషన్ ఉంటుంది. డౌన్లోడ్ చేసి TZDNQ అనే ఒక ఆర్గనైజేషన్ కోడ్ ఉంటుంది. ఆ కోడ్ ఎంటర్ చేయండి. తర్వాత మీకు ఇక్కడ ఏపీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కోచింగ్ ఏదైతే మనం రీసెంట్‌గా స్టార్ట్ చేసామో మీ అందరికీ తెలుసు. మన అకాడమీ ఆన్‌లైన్‌లో సక్సెస్‌ఫుల్‌గా అన్నీ ప్రొవైడ్ చేస్తుందండి. ఆన్‌లైన్ కోచింగ్, టెస్ట్ సిరీస్, కరెంట్ అఫైర్స్, మెంటర్‌షిప్ వాట్ నాట్ అన్నీ ఒకటే ప్లేస్‌లో ప్రొవైడ్ చేస్తుంది. ఇంక్లూడింగ్ సమ్ కైండ్ ఆఫ్ సర్వీస్. ఏంటా సర్వీస్? 50% ఆఫ్ మీకు ఈ పోస్ట్ వెనకాల కనిపిస్తుంది. 50% ఆఫ్ టు ద స్టూడెంట్స్ విత్ పీడబ్ల్యూడీ. మనకి పర్సన్స్ విత్ డిజబిలిటీస్, సింగిల్ పేరెంట్స్ ఉన్న, పోలీస్ డిపార్ట్మెంట్‌లో వర్క్ చేస్తున్న, ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్‌లో వర్క్ చేసుకున్న వాళ్ళకి మన కోచింగ్‌లో 50% ఆఫ్ ఇస్తున్నాము. అండ్ ఇద్దరు పేరెంట్స్ లేకపోయినా కానీ మన కోచింగ్‌లో మీకు 75% ఆఫ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వి ఆర్ ద ఓన్లీ అకాడమీ టు ప్రొవైడ్ లైక్ దిస్. రైట్? కంటెంట్‌లోకి వస్తారు మీరు. కింద 175 డేస్ G2 ప్లాన్ అని ఉంది. అది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు మొత్తం ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ సిలబస్ కవర్ అయ్యేలాగా మీరు డే 1 ఏం చదవాలి, టెస్ట్ ఎప్పుడు ఇవ్వాలి, రివిజన్ ఎప్పుడు చేయాలి, డే 2 టాపిక్ ఏంటి, రివిజన్, రెస్ట్. అలా డే 7 మీరు వారానికి 6 రోజులే చదువుతారు. 7వ రోజు కంప్లీట్‌గా రెస్ట్ ఇస్తారు. అలా మీరు 175 డేస్‌కి మొత్తం సిలబస్ కంప్లీట్ చేస్తారు. ఇంక్లూడింగ్ టెస్ట్‌లు కూడా. ఇంక్లూడింగ్ టెస్ట్ సిరీస్‌లు, ఇంక్లూడింగ్ కరెంట్ అఫైర్స్ మొత్తం 175 డేస్‌కి మొత్తం కంప్లీట్ చేసుకునేలాగా ఒక ప్రాపర్ స్టడీ ప్లాన్ అయితే మనం డిజైన్ చేయడం జరిగింది. మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే ఇది ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చండి. జస్ట్ దాని మీద మీరు క్లిక్ చేస్తే అది డౌన్లోడ్ అయిపోతుంది.
ఇమీడియట్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. లేదు సార్ మాకు ఇబ్బంది అవుతుంది, మాకు కోచింగ్ కావాలి అనుకుంటే వీఆర్ ద నెంబర్ 1 ఆన్‌లైన్ కోచింగ్ ఇన్ బోత్ తెలుగు స్టేట్స్ విత్ ద బెస్ట్ టీమ్. ఆల్రెడీ మనం కూడా ఇదే స్ట్రాటజీ ప్రకారంగా మన క్లాసెస్ కూడా స్టార్ట్ చేసాం. ఆల్రెడీ చూడండి, కాన్స్టిట్యూషన్ ఒక 22 క్లాసెస్ అయినాయి. ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ ఒక 28 క్లాసెస్ అయినాయి. ఎవ్రీ సాటర్డే అండ్ సండే అంటే వీకెండ్స్‌లో మనము సైన్స్ అండ్ టెక్నాలజీ డీల్ చేస్తున్నాం కాబట్టి ఇవి ఒక 6 క్లాసెస్ అయినాయి. రైట్? అండ్ వెరీ సూన్ 1 ఏప్రిల్ నుంచి ఇప్పుడు మీరు చూసింది మెయిన్ సిలబస్. ప్రిలిమ్స్ సిలబస్‌లో కూడా 1 ఆర్ 2 సబ్జెక్ట్స్ మనం స్టార్ట్ చేయబోతున్నాము. మోస్ట్‌లీ మీకు జియోగ్రఫీ అండ్ కరెంట్ అఫైర్స్ కూడా వెరీ సూన్ స్టార్ట్ అవబోతుంది ఫ్రమ్ 1 ఏప్రిల్. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మీరు ఫ్రెష్‌గా ఏప్రిల్ 1 నుంచి మన క్లాసెస్ వినే స్కోప్ ఉంటుంది. అండ్ ఇప్పటివరకు జరిగిన వీడియో రికార్డింగ్స్ కూడా మీరు కంప్లీట్ చేసుకొని మళ్ళీ యూ కెన్ అటెండ్ ద లైవ్ క్లాసెస్. దీంట్లోనే మీకు ఇక్కడ ప్రిలిమ్స్‌కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా మేము ఇక్కడ అప్లోడ్ చేస్తాము. మెయిన్స్ వచ్చినప్పుడు మెయిన్స్‌కి సంబంధించిన అప్డేటెడ్ టెస్ట్ సిరీస్ మేము అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో దట్ ఒక యాస్పిరెంట్‌కి కరెంట్ అఫైర్స్‌తో లింక్ చేసుకొని సబ్జెక్ట్ ఎలా చదవాలో చెప్తారు మన సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్. అలాగే కరెంట్ అఫైర్స్‌తో లింక్ చేసుకొని టెస్ట్ సిరీస్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. ఓకే. అంటే మా వైపు నుంచి మేము ఎఫర్ట్స్ పెట్టడానికి రెడీగా ఉన్నాము. ఇక్కడ మీరు ఎఫర్ట్స్ పెట్టాల్సింది మీ వైపు నుంచి గుర్తుపెట్టుకోండి. ఓకే. సో వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నా గానీ మీరు ఏం బాధపడకండి. మానస గారే మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. తను 10 సంవత్సరాలు బ్యాంకింగ్‌లో వర్క్ చేసి రిజైన్ చేసి మన గ్రూప్ 2 కోచింగ్ తీసుకొని తను ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్‌లో 21 పోస్టులున్న నోటిఫికేషన్‌లో తను ఒక జాబ్ క్రాక్ చేసి ఇప్పుడు ఒక గెజెటెడ్ ఆఫీసర్‌గా ఉన్నారు. నాట్ ఓన్లీ మానస గారు, మనకి ఇక్కడ సత్యశ్రీ గారు గానీ, గీతిక గారు గానీ, ప్రియాంక గారు గానీ అండ్ మెనీ మోర్. ఆళ్ళందరూ కూడా ఎలా సక్సెస్ అయ్యారు అంటే హ్యాపీగా చెప్పింది చెప్పినట్టు చేశారు. క్లాసెస్ విన్నారు, రివిజన్‌లు చేసుకున్నారు. మేము కూడా రివిజన్ చేపిచ్చాం, టెస్ట్‌లు రాపిచ్చాము, మెడిటేషన్ కూడా చేపిచ్చాం లాస్ట్ బ్యాచెస్‌కి. మీరు కూడా హ్యాపీగా ఇంట్రెస్ట్ ఉన్నారంటే మీకు కూడా ఈ మెడిటేషన్ కూడా మేము ఫ్రీగా ఇంక్లూడ్ చేసి చేపిస్తాం మీ అందరికీ కూడా. ఓకేనా? అండ్ దిస్ ఈజ్ అవర్ టీమ్ అండి. బోత్ తెలుగు స్టేట్స్‌లో ద బెస్ట్ టీమ్ ఎక్కడుంది అనుకుంటే వీఐపీ ఐఏఎస్ అకాడమీ దగ్గరే ఉంది. ఎ టీమ్ ఆఫ్ ర్యాంకర్స్, ఎ టీమ్ ఆఫ్ అచీవర్స్, ఎ టీమ్ ఆఫ్ బెస్ట్ కంటెంట్ అని చెప్పేసి అనుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇక్కడ శ్రీనివాస్ సార్ 5 సార్లు యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళారు. సార్ ఈజ్ ఆల్సో ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ. అబ్దుల్ అతీక్ సార్ 6 యూపీఎస్సీ మెయిన్స్ రాశారు, 2 ఇంటర్వ్యూలకి వెళ్ళారు. వెంకటేష్ సార్ యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళారు, హీ ఈజ్ ఆల్సో ఏ గ్రూప్ 1 ర్యాంకర్. గౌరీశంకర్ సార్ 4 యూపీఎస్సీ మెయిన్స్ రాశారు, 3 ఫారెస్ట్ సర్వీస్ మెయిన్స్ రాశారు. సార్ ఈజ్ ఆల్సో అన్ ఎంప్లాయీ. మనోజ్ సార్ 4 మెయిన్స్ రాశారు యూపీఎస్సీ, 3 ఫారెస్ట్ సర్వీస్ మెయిన్స్ రాశారు అండ్ హీ ఈజ్ ఆల్సో స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ. మనీష్ సార్ ఇక్కడ యూపీఎస్సీ మెయిన్స్ రాశారు, 2 సార్లు అసిస్టెంట్ కమాండెంట్ ఇంటర్వ్యూకి వెళ్ళారు, హీ ఈజ్ ఆల్సో ఏ గ్రూప్ 2 ర్యాంకర్. అండ్ సూర్య సార్ 3 మెయిన్స్ రాశారు. పవన్ సార్ ఆల్రెడీ 2 టైమ్స్ అసిస్టెంట్ కమాండెంట్ ఇంటర్వ్యూకి వెళ్ళారు. కళ్యాణ్ సార్ జీఎస్టీ ఇన్స్పెక్టర్, వీళ్ళిద్దరూ 3 టైమ్స్ ఎస్ఎస్సీ సీజీఎల్ ర్యాంకర్స్. మనకి శ్రీకాంత్ సార్ 4 యూపీఎస్సీ మెయిన్స్ రాశారు. మణికాంత్ సార్ యూపీఎస్సీ మెయిన్స్ రాశారు. గాయత్రి మేడం అండ్ మౌలిక మేడం కూడా వేరియస్ యూపీఎస్సీ అకాడమీస్లో మనకి ఎకానమీ అండ్ జియోగ్రఫీ సబ్జెక్ట్స్ టీచ్ చేస్తూ ఉంటారండి. యూఆర్ సో లక్కీ దట్ మీరు ఇంట్లో ఉండి ప్రశాంతంగా క్లాసెస్ ఈ ఎక్స్పర్ట్స్ చేతుల్లో మీరు కంప్లీట్ చేసుకునే అవకాశం మీకు దక్కుతుంది. ఓకేనా? సో హ్యాపీగా మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో